Hi friends, welcome to the session. In this session, I am going to discuss about the test of Indian geography. The lesson name is India Energy Sources. Indian geography టెస్ట్ సిరీస్లో భాగంగా మరొక ప్రధాన టాపిక్ అయినటువంటి భారతదేశం శక్తి వనరులు అనే టాపిక్కి సంబంధించి టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము అన్నాడు. ఫస్ట్ వన్, ద డార్జిలింగ్ రీజియన్ వాజ్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ద కంట్రీ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇన్ 1897. ఎస్, ఇట్ ఈస్ రైట్. India's first electricity generated place is Darjeeling region. In which year? 1897. 1897. In the name of Sidrapong. Sidrapong hydroelectricity. Established in the year 1897. 1897. 1897. Okay. So India's first hydroelectric power generated at Darjeeling in the year 1897 in the name of Sidrapong హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. డార్జిలింగ్ ప్రాంతంలో దేశంలో మొదటిసారిగా 1897లో విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది కరెక్ట్. సో కాబట్టి ఇది ఫస్ట్ వన్ అనేది సరైందే. నెక్స్ట్ సెకండ్ వన్, వాటర్ ఈజ్ ఏ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వై? బికాస్ వాటర్ ఈజ్ ఏ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే వాటర్ పవర్ అంటే హైడల్ పవర్ ఈజ్ ఏ కన్వెన్షనల్ ఎనర్జీ. కన్సిడర్ యాజ్ హైడల్ పవర్ ఈజ్ కన్సిడర్ యాజ్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, బట్ నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్ కాదు. సో కాబట్టి ఇక్కడ మనం దీన్ని రాంగ్ చేయాలి. అంటే జల విద్యుత్ అనేది సాంప్రదాయేతర శక్తి వనరు అంటున్నాడు. కాదు, ఇది సాంప్రదాయేతర కాదు, సాంప్రదాయ శక్తి వనరుగా దీన్ని గుర్తించడం జరిగింది. సో కాబట్టి హైడల్ పవర్ ఈజ్ ఏ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ బట్ నాట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్స్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇక థర్డ్ వన్, ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా ఈజ్ థర్మల్ ఎలక్ట్రిసిటీ. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో వీ ప్రొడ్యూస్ so many types of energies: thermal energy, hydel energy, nuclear energy and non-conventional energy. Among all these types, thermal energy contributes a more percentage, more than 60% of energy coming from thermal sector only. So that's why it is the right one. దేశంలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తు థర్మల్ విద్యుత్ శక్తి. అంటే జల విద్యుత్ శక్తి, అణు విద్యుత్ శక్తి, సాంప్రదాయేతర శక్తి వనరులు అన్నీ కలుపుకున్నా కానీ ఇప్పటికీ కూడా మోర్ దాన్ 60% అంటే 60% కంటే ఎక్కువగా విద్యుత్ అనేది థర్మల్ విద్యుత్ ద్వారానే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ మరియు సి కరెక్టు, బి అనేది రాంగ్. కాబట్టి ఏసి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్గా మనం గుర్తించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచుము అన్నాడు. సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్. సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్ స్టేట్స్, రాష్ట్రాలు. ఫస్ట్ వన్ కహల్గాం, సెకండ్ వన్ కరంపురా, థర్డ్ వన్ తాల్చేర్, ఫోర్త్ వన్ కాయంకులం. ఇవన్నీ కూడా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్స్. మరి రాష్ట్రాలు తీసుకుంటే బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, కేరళం, ఇవన్నీ రాష్ట్రాలు. మరి ఇప్పుడు తీసుకుంటే కహల్గాం ద సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుందయ్యా అంటే బీహార్లో ఉంది, కహల్గాం. అదేవిధంగా కరంపురా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుందంటే జార్ఖండ్. తాల్చేర్ తీసుకుంటే ఒడిస్సా, కాయంకులం తీసుకుంటే కేరళ. సో కాబట్టి A1, B2, C3, D4. సో A1, B2, C3, D4 ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్గా ఇక్కడ మనం గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్, అగైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచుము అన్నాడు. ఇక్కడ ఏం చేశాడండి, రాష్ట్రము న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇచ్చాడు, అణు విద్యుత్ కేంద్రాలు ఇచ్చారు. రాష్ట్రాలు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాలు నరోరా, రావత్ భట్ట, కల్పకం, తారాపూర్. మరి ఇప్పుడు వీటిలో తీసుకుంటే మహారాష్ట్ర ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రం ఏంటి, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం మహారాష్ట్ర. రాజస్థాన్ తీసుకుంటే రావత్ భట్ట, తమిళనాడు తీసుకుంటే కల్పకం, ఉత్తరప్రదేశ్ తీసుకుంటే నరోరా. సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ తీసుకుంటే A4, B2, C3, D1గా మనం గుర్తించాలి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ నహర్కటియా థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్. నహర్కటియా థర్మల్ పవర్ ప్లాంట్. సో నహర్కటియా థర్మల్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సోం, హర్యానా. మరి 4 రాష్ట్రాల్లో నహర్కటియా థర్మల్ విద్యుత్ కేంద్రం ఎక్కడుందయ్యా అంటే అస్సోంలో ఉంది. ఇన్ అస్సోంలో ఈ నహర్కటియా థర్మల్ విద్యుత్ కేంద్రం అనేది ఉంది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము అన్నాడు. సరైన దానిని గుర్తించుము అని అన్నాడు. సరైన దాన్ని గుర్తించమన్నాడు. ఫస్ట్ వన్, కమలా హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఎస్, ఇట్ ఈస్ రైట్.
అరుణాచల్ ప్రదేశ్లో కమలా జల విద్యుత్ కేంద్రం అనేది ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్లో కమలా జల విద్యుత్ కేంద్రం ఉంది, ఇది రైట్. నెక్స్ట్, కొయాలి ఆయిల్ రిఫైనరీ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో రైట్. కొయాలి, గుజరాత్లో కొయాలి ఆయిల్ రిఫైనరీ ఉంది. కొయాలి ప్రాంతంలో ఒక ఆయిల్ రిఫైనరీ ఉంది, ఇది కూడా రైట్. సో ఏ, బి రెండు రైటే. నెక్స్ట్ సి, ఇండియాస్ ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు అన్నాడు. నో, ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. వై? బికాస్ in India, the first hydroelectric power plant established in the year 1897 at Darjeeling region only. So, but here they ask India's first hydroelectric plant located in Tamil Nadu. So, totally it is wrong. In Tamil Nadu, 1902, during 1902, Sivasamudram hydroelectric power plant was established in a commercial manner. But the first non-commercial point of view, in Darjeeling, one hydroelectric power plant established in the year 1897 only. That's why this statement is wrong. సో భారతదేశపు మొట్టమొదటి జల విద్యుత్ ప్లాంట్ను తమిళనాడులో ఏర్పాటు చేశారు అంటున్నారు. నో, ఇది కరెక్ట్ కాదు. ఎందుకని? ఆల్రెడీ 1897లోనే డార్జిలింగ్ ప్రాంతంలో మనకి ఒక చిన్న జల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డార్జిలింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మొదటి జల విద్యుత్ కేంద్రం సిద్రాపాంగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ అంటారు ఈ యొక్క డార్జిలింగ్ ప్రాంతంలో ఉన్నదాన్ని. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1897లో ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో రాంగ్ ఏదని సరికాని దాని సరైన వాటిని గుర్తించన్నారు కాబట్టి ఇది సరికాదు. కాబట్టి ఏ, బీలు సరి కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్గా మనం గుర్తించాలి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్.